రక్తమ్మ గారితో డ్రైవర్కి ఉన్నాడు. నమః సచ్చిదానంద రూపాయ తస్మై నమో దేవదేవాయ రామాయ తుభ్యం నమో జానకీ జీవితేశాయ తుభ్యం నమః పుండరీకాయ తాక్షాయ తుభ్యం. ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? ఏమి చెప్పినా ఎంత చెప్పినా సరిపోని పురుషోత్తముడు ఆ శ్రీరాముడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. శ్రీరామ అనే ఒక్క పదం వింటే చాలు శరీరంలోని నవనాడులను భక్తిభావన కమ్ముకుంటుంది. ఆ రూపాన్ని తలుచుకున్నా, ఆ నామాన్ని ఒక్కసారి పలికినా ఆ తృప్తి ముందు ఇక మోక్షమైనా సరే దిగదుడిపే అనిపిస్తుంది. మరి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు పుట్టి నడయాడిన నేలను దర్శించబోతున్నామంటే ఆ ఆనందానికి హద్దు ఉంటుందా? మనసు నాట్యం చేయదు. అదే మా పరిస్థితి. సోన్ప్రయాగ నుంచి అర్ధాంతరంగా తిరుగు ప్రయాణమైన మేము నిజానికి అయోధ్యకు వెళ్ళి అక్కడి నుంచి ఇంకా కొన్ని క్షేత్రాలను దర్శించాలనుకున్నాం. అయితే మా కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉద్యోగానికి పెట్టిన సెలవును కుదించుకొని అర్జెంటుగా రిపోర్టు చేయాలన్న మెసేజ్ రావడంతో తరువాతి రోజుకే మేము హైదరాబాదుకు చేరుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంత దూరం వచ్చి అయోధ్యలో ఆ రామయ్యను చూడకుండా వెళ్ళిపోవడమా? కానే కాదు, ఎట్టి పరిస్థితిలోనూ చూడాల్సిందే అనుకొని అయోధ్యకు వెళ్ళాం. మాకున్న చాలా తక్కువ టైంలో కనీసం ఒక్క రామ మందిరాన్నైనా చూడాలనుకొని అయోధ్య చేరుకున్నాం. ఒకప్పుడు శ్రీరాముడు పరిపాలించిన కోసల రాజ్యానికి రాజధాని అయిన అయోధ్య ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లాకు ముఖ్య పట్టణం. ఇదివరకు ఈ జిల్లాకు ఫైజాబాద్ అనే పేరుండేది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2018లో అయోధ్య జిల్లాగా పేరు మార్చారు. అయోధ్య, ఫైజాబాద్ రెండు జంట పట్టణాలు. అయితే అయోధ్య మాత్రమే సరయూ నది ఒడ్డున ఉంటుంది. అయోధ్య అంటే ఎవరూ జయించలేనిది అని అర్థం. ఫైజాబాద్ నుంచి అయోధ్య వెళ్తుంటే ఏదో ఊర్లో నుంచి వెళ్తున్నట్లే అనిపిస్తుంది. మనకు ఈ అయోధ్య గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలే ఉన్నాయి. అయితే ముందు మందిర దర్శనం చేసుకొని ఆ తర్వాత వాటి గురించి మాట్లాడుకుందాం. నిజానికి ముందు ఇక్కడ సరయూ నదిలో స్నానం చేయడానికి రామ్కీ పైడి ఘాట్కు వెళ్తారు. కానీ మాకు అంత సమయం లేదు. దాంతో మేము డైరెక్ట్గా మందిర దర్శనానికి వెళ్తుంటే కనిపించింది ఈ దిగంబర్ జైన్ మందిర్. జైనులకు కూడా ఈ అయోధ్య చాలా ముఖ్యమైన నగరం. 5 జైన తీర్థంకరులు ఈ అయోధ్యలోనే జన్మించారు. ఇక్కడ కోనేరు కనిపిస్తుంది చూశారు, దీన్ని దంతధావన్ కుండ్ అని పిలుస్తారు. ఇక్కడే శ్రీరాముడు దంతధావనం అంటే బ్రషింగ్ చేసుకునేవాడట. ఇక అలాగే ఆలయం వద్ద ఉన్న పార్కింగ్ దగ్గరికి వచ్చాం. ఆలయానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే పార్కింగ్ ఉంటుంది. ఇక్కడి నుంచే టైట్ సెక్యూరిటీ ఉంటుంది. మందిరం లోపలికి సెల్ ఫోన్లు కానీ, ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, పర్సులు, బెల్ట్ కూడా అనుమతించరు. లోపల మందిరం ఉన్న చోటుకు వెళ్ళడానికి మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ దూరం నడవాల్సి ఉంటుంది. ఎక్కడా ఆగడానికి ఛాన్స్ లేదు, నడుస్తూనే ఉండాలి. అడుగు అడుగుకు సిఐఎస్ఎఫ్ సిబ్బంది పహారా కాస్తూనే ఉంటారు. ఇక్కడే మధ్యలో ఉన్న రామమందిర నిర్మాణం మోడల్ మనల్ని బాగా ఆకర్షిస్తుంది. అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఒకవైపు రామమందిర నిర్మాణం జరుగుతున్న స్థలం కనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు బేస్మెంట్ నిర్మాణం అయిపోయి మొదటి అంతస్తు నిర్మాణం జరుగుతుంది. ఆ పక్కనే ఒక చిన్న మందిరంలా బాలాలయాన్ని నిర్మించారు. ఇక్కడి వారంతా స్వామిని రామ్లల్లా అని పిలుచుకుంటారు. ఇలా చూసి దండం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడమే. అయితే కొద్దిసేపే అయినా ఆ మూర్తిలో ఉండే తేజం మనల్ని ఆకట్టుకుంటుంది. राम सिया राम सिया राम जय 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 राम. ఇక రామమందిర నిర్మాణం విషయానికి వస్తే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణం 2023 డిసెంబర్లో పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి.
ప్రముఖ వాస్తు శిల్పశాస్త్ర నిపుణులు చంద్రకాంత్ సోంపుర రూపొందించిన ఈ డిజైన్లో చాలా మార్పులు జరిగాయి. ముందు ఆలయాన్ని 2 అంతస్తుల్లో నిర్మించాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు దాన్ని 3 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. 30 ఏళ్ల క్రితమే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీరామ అనే పేరు చెక్కబడి పూజ చేయబడి సేకరించిన సుమారు 2 లక్షల ఇటుకలను ఈ నిర్మాణంలో వినియోగించనున్నారు. 10 ఎకరాల్లో ఆలయ నిర్మాణం, ఇక 57 ఎకరాల్లో ఆలయం చుట్టూ ప్రాంతాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడే రీతిలో అభివృద్ధి చేస్తారు. ఇక్కడికి దగ్గరలోనే కౌసల్య మందిరం, దశరథ మహల్, కైకేయి సీతాదేవికి కనకగా ఇచ్చిన కనక భవన్ ఉన్నాయి. అయితే ఇది అప్పటి భవనం మాత్రం కాదు. ఇవన్నీ కాక తనకు దాసుడే అయిన హనుమంతుడంటే రామయ్యకు ఎంత ఇష్టమో తెలియాలంటే హనుమాన్ గడి ఆలయాన్ని చూడాల్సిందే. తనకింత సాయం చేసిన హనుమంతుడు తన స్థానం కంటే ఎత్తులో నివాసం ఉండాలని ఈ హనుమాన్ గడి స్థలాన్ని ఇచ్చాడు. అది ఎంత ఎత్తులో ఉంటుందంటే సుమారుగా 90 మెట్లు ఎక్కితే కానీ ఆలయాన్ని చేరుకోలేము. ఇక ఇది రామ్ దర్బార్, దీన్ని రాముని నివాసం అంటారు. అలాగే ఇది సీతమ్మ వంటశాల కూడానట. ఇక్కడ సీతారాములతో పాటు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను కూడా దర్శించుకోవచ్చు. ఇక ఇది రామ జన్మభూమి న్యాస్ కార్యశాల అంటారు. ఇక్కడే మందిర నిర్మాణానికి అవసరమైన శిల్పాలను చెక్కుతున్నారు. ప్రస్తుత మందిరం నిర్మాణ స్థలంలో తవ్వకాల్లో లభించిన రామమందిర ఆనవాళ్లను కూడా ఇక్కడే భద్రపరిచారు. ఇవే కాక చూడాల్సిన ప్రదేశాలు అయోధ్యలో చాలానే ఉన్నాయి. ఇక మిగతా విషయాలకు వస్తే 2020వ సంవత్సరం ఆగస్టులో రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగి నిర్మాణం ప్రారంభమైన తర్వాత అయోధ్య నగరాన్ని అభివృద్ధి చేసేందుకు పలు ప్రాజెక్టులను ప్రారంభించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఇప్పుడు ఇలా కనిపిస్తున్న రోడ్లన్నీ 6 లేన్ల రోడ్లుగా మారనున్నాయి. ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలు, ఇలా అనేక భవనాలు కూడా నిర్మితం కానున్నాయి. ప్రస్తుతం రామమందిరం వెళ్ళడానికి కొన్ని చిన్న గలీల నుంచి వెళ్లాల్సి వస్తుంది. వీటన్నింటినీ విశాలంగా మార్చనున్నారు. అయితే వీటన్నింటినీ వేగంగా పూర్తి చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ ఎంత పట్టుదలగా ఉన్నారంటే వీలైనప్పుడల్లా, అంటే ప్రతి 15 రోజులకు ఒకసారైనా ఎంత బిజీగా ఉన్నా అయోధ్యకు వచ్చి మరీ జరుగుతున్న పనులను సమీక్షిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. ఒక్కోసారి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక పర్యటనలు కూడా చేసి మరీ పనులను పరుగు పెట్టిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. ఇక అయోధ్యలోని అన్ని ప్రదేశాలను చూడలేకపోతున్నామన్న బాధ ఒకవైపు, ఏదో ఒక రకంగా ఆ రామ్లల్లాను అయినా కల్లారా చూసుకోగలిగామన్న సంతృప్తి మరోవైపు, ఇలా మిశ్రమ అనుభూతితో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యాం. అయోధ్య నుంచి మేము బయలుదేరేసరికి చీకటి పడింది. అయోధ్య నుంచి హైదరాబాదుకు నాగ్పూర్ మీదుగా సుమారు 1300 పైగా కిలోమీటర్ల దూరం. అంటే మా ఫోర్స్ ట్రావెలర్ వెహికల్లో ఎలా వెళ్ళినా మినిమం 24 గంటల కంటే ఎక్కువ టైం పడుతుంది. అలా వెళ్తుంటేనే అంతలోనే రాత్రి ప్రయాణంలో సడన్గా ఎదురైన సంఘటన మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ప్రయాగ్రాజ్ దాటి నాగ్పూర్ రూట్లో వెళ్తుండగా సడన్గా ఒక పెద్ద సౌండ్ వచ్చింది. అది రాత్రి సమయం. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. ఏం జరిగింది అని చూస్తే మేము వెళ్తున్న బండికి కొంత ముందుగా వెళ్తున్న వాహనం మా కళ్ళ ముందే యాక్సిడెంట్కి గురైంది. ఎదురెదురుగా వస్తున్న లారీ, డీసీఎంలు ఢీకొన్నాయి. మాకు ఆ బండికి కేవలం కొన్ని మీటర్ల దూరం అంతే. వెంటనే దిగి ముందు అటు నుంచి ఇటు నుంచి వస్తున్న వాహనాలకు ప్రమాదం జరగకుండా అలర్ట్ చేసే ప్రయత్నం చేశాం. డీసీఎం డ్రైవర్ క్యాబిన్కు ఏమీ కాలేదు, కానీ వెనుక క్యారియర్ భాగం దెబ్బతిన్నది. కానీ లారీ మాత్రం కొంచెం భారీగానే డ్యామేజ్ అయింది. ముందు అసలు లారీ డ్రైవర్ పరిస్థితి ఏంటో చూడాలని చూస్తే గాయాలతో కొంచెం రక్తం కారుతూ కనిపించాడు. అప్పటికే మాతో పాటు ఆగిన వేరే వాహనాల డ్రైవర్లు అంబులెన్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రక్తం కారుతుంది డ్రైవర్కి ఉన్నాడు. ఆ లారీ డ్రైవర్తో మంచినీళ్లు తాగించి అతనికి ఏమీ ప్రమాదం లేదని నిర్ణయించుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరాం. ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాం.
नहीं थोड़ा पानी पी लो पहले, थोड़ा आराम हो जाता, जैसे कुंड पे यार पानी क्या टेंशन रहता। कुछ नहीं नो प्रॉब्लम। అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తూ మరుసటి రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్కు చేరుకోవడంతో మా యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. అయితే మా యాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడంలో ముఖ్య పాత్ర పోషించింది మా వాహనం మరియు ఇద్దరు డ్రైవర్లు. వాహనం సీటింగ్ అలాగే కండిషన్ ఎంత బాగుందో ఆల్రెడీ చెప్పాను. ఇక వారి డ్రైవింగ్ ప్లస్ టూర్ల అనుభవం మాకు చాలా ఉపయోగపడిందనే చెప్పాలి. కింద డిస్క్రిప్షన్లో వారి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కావాల్సిన వారు సంప్రదించండి. ఇంతటితో ఈ కాశీ, హరిద్వార్, సోన్ప్రయాగ, అయోధ్య యాత్ర ముగిసింది. మరో యాత్రలో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. సరిగ్గా టూర్కి వెళ్ళిన 11 రోజుల తర్వాత ఈరోజే రిటర్న్ అయినాం. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? తెల్లవారుజామున 3:30 గంటలు. ఇప్పుడే వచ్చినాం. 11 రోజుల యాత్ర దిగ్విజయంగా ముగించుకొని వచ్చినాము. ఈ యాత్ర మాకు ఎన్నో అనుభవాలు నేర్పింది. అంటే జీవితంలో కష్టసుఖాలను ప్రతిబింబించే ఎన్ని రకాల రుచులను మాకు అందించిన ఈ యాత్ర చాలా దిగ్విజయంగా పూర్తయింది. అంతేవిధంగా మాకు మా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కూడా కొంచెం మేలుకొల్పిందని మేము చెప్పొచ్చు. ఇక ఈ యాత్ర మాకు అందించిన ఏవైతే ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ కూడా మీ అందరికీ అందాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.